జ్యోతిష్యుడు వేణుస్వామి. ఈయన గురించి పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో టాలీవుడ్లో ఈయన గురించి తెలియని ప్రేక్షకులు లేరు. అయితే ప్రభాస్ అభిమానులకు అయితే ఈయన గురించి ఇంకా బాగా తెలుసు. వాళ్ళది వీళ్ళది ఎందుకు, ఏకంగా సినీ సెలబ్రిటీలది జాతకం చెప్పడం అనుకున్న వేణుస్వామి అందరి జాతకాలను బయట పెట్టేస్తాడు. అయితే మొదట్లో ఈయన చెప్పేవన్నీ ట్రాష్ అని అందరూ కొట్టిపారేశారు. కేవలం పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఆ తర్వాత వేణుస్వామి చెప్పిన ఎన్నో విషయాలు నిజం కావడంతో ఇక ఆయనను నమ్మడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. అయితే కేవలం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు సైతం వేణుస్వామిని ఇంటికి పిలుచుకొని మరి ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం మరింత హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం వేణుస్వామికి అస్సలు కలిసి రావట్లేదు. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ ఎక్కడ నిజాలు కావట్లేదు. కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని చెబితే ఆయన ఓడిపోయాడు. ప్రభాస్ మళ్ళీ ఫ్లాప్ చెవి చూస్తారని చెబితే సలార్తో సూపర్ హిట్ కొట్టాడు. ఇలా వేణుస్వామి చెప్పిన మాటలు నిజం కాకపోవడంతో ఈయనపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇలా సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్తున్న వేణుస్వామి అసలు ఎంత పారితోషికం తీసుకుంటారు అనేది ఎవరికీ తెలియని విషయం. అయితే దీనికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా ఎవరిదైనా జాతకం చెప్పాలంటే వేణుస్వామి గంట సమయం తీసుకుంటారట. అయితే గంటకు 5,000 రూపాయలు పుచ్చుకుంటారట వేణుస్వామి. కాగా వేణుస్వామికి 2 బిజినెస్లు ఉన్నాయి. ఒకటి జ్యోతిష్యం అయితే మరొకటి పబ్. తన జాతకం ప్రకారం తనకు ఏ రంగం అయితే కలిసి వస్తుందోనని చూసుకున్న ఆయన పబ్ నిర్వహిస్తే బిజినెస్ బాగుంటుందని అర్థం చేసుకుని పబ్ పెట్టారట. ఈ విషయాన్ని గతంలో ఆయన పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.